వివాదాల్లో ఉన్న భూమిని రైతు పేరిట పట్టా చేసి ఇవ్వాలని కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన అత్యాశకు పోయి కటకటాల పాలైంది ములుగు డిప్యూటీ తహసీల్దార్ భవానీ. ములుగు మండలం సింగన్నగూడలో ఓ రైతుకు చెందిన 16 గుంటల భూమిని ప్రాసెస్ చేసి ఆర్డీఓకు పంపేందుకు గాను డిప్యూటీ తహసీల్దార్ భవానీ రైతు వద్ద నుంచి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. రైతు ఫిర్యాదు మేరకు కార్యాలయంలో సోదాలు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 23/4/2025 ఒక కాంప్లైంట్ వస్తుంది. ఈ ములుగు మండల లోపలనే వాళ్ళకు కోర్టు ఆర్డర్ వస్తుంది. ఏంటంటే 16 గుంటల ల్యాండ్ పట్టాదా వాళ్ళకు పొజిషన్ ఇవ్వండి. దానికి పట్టదారు పాస్బుక్ ఇష్యూ చేయడానికి డిప్యూటీ తహసీల్దార్ గారు భవానీ షీ డిమాండెడ్ 2 lakhs ఫర్ ప్రాసెసింగ్ అండ్ ఫార్వర్డింగ్ ద ఫైల్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ పట్టదారు పాస్బుక్. అయితే ఎంతగానో అని అంటే లేదనేది కావాలి అని చెప్తారు. చెప్తే అతనికి వి వెయిటెడ్ ఫర్ 2 లక్షల రూపాయలు జమ చేసుకొని తీసుకొస్తాడని చెప్పేసి అని మేము భావించినాము. అయితే మళ్ళా తర్వాత ఏమని అంటే నాకు డబ్బులు వస్తలేవు, యాక్షన్ తీసుకోమని చెప్పి ఫర్దర్ కాంప్లైంట్ దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సార్ డబ్బులు తీసుకున్నారు సార్ మేడం ఇప్పుడు తీసుకుని ఆయన దగ్గర కాంప్లైంట్ దగ్గర డబ్బులే జమ కాదు. ఆర్సీఓ రిజిస్టర్ కేసు అంటే మనకి ఇప్పుడు ఏం ఆధారాలు ఏం దొరికినాయి సార్? అఫిషియల్ ఫైల్ ఉంటుంది, ఎందుకు డిలే అయింది, ఎందుకు ఫార్వర్డ్ చేయలేదు, ఇవన్నీ రీజన్స్. ఆడియో రికార్డ్స్ అట్లాంటివి ఏమన్నా మీరు తీసుకున్నారా సార్? ఆడియో రికార్డ్స్ అంటే అది ఆన్ రికార్డ్ డిమాండ్ చేసింది అనేది ఆన్ రికార్డ్. ఆర్డర్ ఎందుకు ఇస్తారు? లీగల్ ఉంటేనే కదా ఇచ్చేది. కోర్టు జడ్జిమెంట్ మళ్ళీ కాదు, వీళ్ళు జడ్జిమెంట్ కాదు, వాళ్ళు జడ్జిమెంట్ కాదు, కోర్టు జడ్జిమెంట్. ఎక్కడ సింగన్లో కూడా ఉందట ఇవ్వడానికి. దానికి మేము ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసి ఆర్డీఓ ఆఫీస్కి పంపించాలి. ఈ పని చేయడానికి 2 లక్షలు అంటే చర్యలు ఏసీ వచ్చిన తర్వాత చర్యలు ఉన్నాయి. కంప్లైంట్ ఓకే.